హైదరాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఇంట్లో మున్నూరు కాపు నేతల భేటీపై ఏఐసీసీ సీరియస్ అయింది. ప్రతిపక్ష పార్టీలను పిలిచి ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటని ప్రశ్నించింది. బీసీ కులగణన చేస్తే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని మండిపడింది. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏంటని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఇంట్లో మున్నూరు కాపు నేతల భేటీపై ఏఐసీసీ సీరియస్ అయింది. ప్రతిపక్ష పార్టీలను పిలిచి ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటని ప్రశ్నించింది. బీసీ కులగణన చేస్తే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని మండిపడింది. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏంటని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఇంట్లో మున్నూరు కాపు నేతల భేటీపై ఏఐసీసీ సీరియస్ అయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, నిన్న మున్నూరు కాపు సంఘానికి సంబంధించినటువంటి నాయకులందరితో వివిధ పార్టీలకు సంబంధించి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల్ని విహెచ్ తన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా అధిష్టానం ఆరాధించింది. దాంట్లో జరిగినటువంటి సమావేశంలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకుల్ని కూడా సమావేశానికి పిలవడం ఒక ఎత్తు అయితే, ఆ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వం చేసినటువంటి కులగణన సర్వేని వ్యతిరేకించడము, మున్నూరు కాపుల సంఖ్య తగ్గించి చూపించారని చెప్పడం, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో వీటిని సీనియర్ నేతగా ఉన్నటువంటి హనుమంతరావు ఎలా సమావేశాన్ని ఏర్పాటు చేశారనేటువంటి అంశం మీద కొంత అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయం మీద ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ పీసీసీతో కూడా మాట్లాడి దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని సూచించినట్టు తెలుస్తుంది. అసలు ఆ సమావేశంలో బీసీ కులగణన దేశంలో ఎక్కడ జరిగినప్పుడు, మన తెలంగాణలో జరిగినప్పుడు ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి పాలక పక్షంలో ఉన్నటువంటి నేతలే ప్రతిపక్ష సభ్యులతో కూర్చోబెట్టుకుని ఇలాంటి సమావేశము తప్పుడు సంకేతం వెళ్తుందనేటువంటి అభిప్రాయంతో ఏఐసీసీ ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ నిన్న విహెచ్ నివాసంలో జరిగినటువంటి మున్నూరు కాపుల సమావేశానికి సంబంధించి వివరణ ఇవ్వాలని సూచించినట్టు తెలుస్తోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.